జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సంసు. నేడు డిసెంబర్ 4వ తేదీ తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళావేదిక ఆధ్వర్యంలో ఇటీవల సాంస్కృతిక సారథి చైర్మన్గా ఎంపికైన గుమ్మడి వెన్నెలకు ఘనంగా ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నిరుద్యోగ కళాకారులు తరలి రావాలని రాష్ట్ర అధ్యక్షులు నకరకంటి కిరణ్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రజాయుద్ధ నౌక గద్దరు కూతురైన గుమ్మడి వెన్నెలను సాంస్కృతిక సారథి చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమ నాయకులు అన్వజ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. గత 10 సంవత్సరాలుగా కళాకారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రేపటి కార్యక్రమం మేమందరం నిరుద్యోగ కళాకారులను భుజాన వేసుకొని 9 ఏళ్ళు కష్టపడినా కూడా మా కళాకారులను మన అందశ్రీ అన్నను కానీ మన గద్దర్ అవార్డుగా మన గద్దర్ అన్నను మరియు మన వెన్నెలక్కను ఈ హక్కున చేర్చుకొని ఈ ప్రభుత్వాన్ని మేము చాలా అభినందిస్తున్నాం. ఈ ప్రజాపాలన కాబట్టి ఈ ప్రజాపాలనలో మా వెన్నెలక్కను మా గద్దరన్న బిడ్డ మా వెన్నెలక్కను మా ఇంటి ఆడబిడ్డగా ఒక తెలంగాణ తల్లిగా మేమందరం ప్రకటించుకుంటూ మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ గద్దరన్నకు ఆత్మశాంతి అసలు ఇప్పుడు జరిగింది. ఆత్మశాంతి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డ గద్దరన్నను ఇవాళ ప్రజాపాలనని మన కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకున్నది. అందరం మేము చాలా సంతోషిస్తున్నాం. రేపు మా వెన్నెలక్కకు సన్మాన కార్యక్రమాన్ని చాలా సంతోషంగా భారత్లో చేస్తున్నాం. జై కళాకారుడా, జై జై కళాకారుడు. నిరుద్యోగ కళాకారుల ఐక్యత. మరి రేపు తలపెట్టబోయేటటువంటి ఈ యొక్క కార్యక్రమం మరి గద్దరన్న గారి బిడ్డ మన వెన్నెలక్కకి సన్మాన కార్యక్రమాన్ని ఈ నిరుద్యోగ కళాకారుల వేదిక తరఫున మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు రవీంద్ర భారతిలో రేపు ఉదయం 9 గంటలకు జరగబోయేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులు అందరూ కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక సార్లు అవమానించబడి మరి ఎన్నో కష్టాలకు కోర్చి ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ దరికి చేరనీయకుండా మరి ఎన్నో అవమానాలకు గురి చేసినటువంటి గత ప్రభుత్వాన్ని మేము అందరం కూడా పాటతోటి పుకిటి వేలతోటి మరి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది. ఇవాళ ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత మరి గద్దరన్న గారు మన భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ మరి ఆయన ఆశయాలు ఆయన వ్యవస్థ కూడా మొత్తం కూడా మేమందరం కూడా భుజానేసుకొని ఈరోజు ప్రజాపాలన ఇలా ప్రజాప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు గద్దరన్న గారి బిడ్డ వెన్నెలక్కకి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ ఇవ్వటం పట్ల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రమాణ స్వీకారం అనంతరం నిరుద్యోగ కళాకారులు అందరం కూడా మా ఆడబిడ్డకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా రేపు రవీంద్ర భారతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా కళాకారులు అందరం కూడా రేపు మూకుమ్మడిగా జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ పెద్దలు అన్నట్టు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాతనే న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ కళాకారులు తలుచుకుంటే కానిది ఏదీ లేదంటూ మీ ముందు ఒక పల్లవి. కళాకారులు అంటే కరివేపాకు కాదురా, గలం విప్పి గర్జను ఎక్కించే పాటరా. కళాకారులు అంటే కరివేపాకు కాదురా, గలం విప్పి గర్జను ఎక్కించే పాటలా. పాలించే పాలకులు ప్రజల మరిసిపోతేరా, కాలిగజ్జ దరువులతో గద్దె దింపుతామురా. పాటకున్న విలువేందో తెలుసుకొనువు సోదరా, పల్లె జానపదము పాట అల్లిండే పాటరా. కళాకారులు అంటే కరివేపాకు కాదురా, దళం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. అట్లా
గల్లం విప్పి గద్దెనెక్కించినటువంటి పాట ఇవాళ పాటకు పట్టాభిషేకం కట్టినటువంటి ఈనాటి ప్రభుత్వానికి మరొకసారి వందనాలు తెలుపుతూ రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రవీంద్ర భారతి జరగబోయే అటువంటి కళాకారుల నిరుద్యోగ కళాకారుల సభకు అక్కకు సన్మాన సభకు అందరూ కూడా ఆహ్వానితులే అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి ధన్యవాదాలు. కళాకారుడా, ఈరోజు రవీంద్ర భారతిలో మరి రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నలుమూలల నుంచి కూడా మా యొక్క ప్రోగ్రాము అంటే కళాకారుల నిరుద్యోగ కళాకారుల ప్రోగ్రాం చేసుకోవడానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన అందరికీ కూడా ముందుగా కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, రేపు బుధవారం 4వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో జరిగే ఉద్యమ నిరుద్యోగ కళాకారులు అందరూ కదిలి మన గద్దరన్న బిడ్డ వెన్నెలక్క సన్మాన కార్యక్రమానికి ఒక మూకుమ్మడిగా 33 జిల్లాల కళాకారులు కదిలి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరినీ 9 గంటల వరకే సమయపాలన పాటించి 9 గంటల వరకే పెద్దలు ఆశించినట్టు అందరూ కూడా వచ్చి మీ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై కళాకారుడా, జై జై కళా. మరి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మా అందరికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. గత ప్రభుత్వంలో మరి అసలైనటువంటి కళాకారులకు అన్యాయం జరిగిన మాట నిజం. ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి వాళ్ళ జీవితాలు తెలంగాణ ఉద్యమం కొరకు దారపోసిర్రు. మరి అసోంటోళ్లను మర్చిపోయి మొన్న వచ్చిన వాళ్ళకు మరి మన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాని పట్ల మేము చాలా బాధపడ్డాం. అనువోజ్ వెంకటేష్ అన్న కానీ, మన నకిరకంటి కిరణ్ అన్న కానీ, ధర్వంజ అన్న కానీ, ఇంకా అనేక మంది దీన్ని ఈ యొక్క అసలైన కళాకారులకు మరి న్యాయం జరగాలని ముందుకొచ్చి అనేక ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి నిజంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఇవాళ ప్రజాపాలన రావడం అనేది మాకు చాలా సంతోషం అయింది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ త్యాగం చేసింది ఇవాళ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది గద్దరన్న. మరి ఆనాడు సమైక్యాంధ్ర ప్రభుత్వంలో మరి నంది అవార్డులని ఇచ్చేది. కానీ ప్రజాపాలన ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గద్దరన్న పేరు మీద నంది అవార్డు తీసేసి గద్దర్ అవార్డు అని పెట్టడమే మనకు విజయం కలిగిందని చెప్పి మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే గద్దరన్న మరి అమరుడైన తర్వాత మరి ఏదైతే మేము మరి ఎట్లా అనుకున్నటువంటి తరుణంలో మరి ఆ వెన్నెలక్కను మరి ఆ యొక్క గద్దరన్న లేనటువంటి లోటును, ఆ గద్దరన్న చేసినటువంటి త్యాగాన్ని మరి మర్చిపోకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కకు సాంస్కృతిక శాఖ చైర్మన్ ఇవ్వడం మాకు చాలా సంతోషం. మాకు నిజంగా రాబోయే రోజులలో మాకు ఖచ్చితంగా మంచి రోజులు వచ్చాయని మేము అనుకుంటున్నాం. రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కళాకారులు మరి అందరూ పాల్గొని ఈ యొక్క అక్కను సన్మానించేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. జై కళాకారుడా, జై ఉద్యమ కళాకారుడా.